హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఆలయం గోపురం పైన కలశాలు ఎందుకుంటాయో? దీనికి కారణం ఏంటంటే గుడి నిర్మాణంలో చాలా సైన్స్ అనేది ఉంటుంది. సాధారణంగా రాజుల పాలనలో ఆలయం గోపురం కంటే ఎత్తుగా ఏ భవనం ఉండకూడదని చెప్పేవారు. ఎందుకంటే ఆలయం గోపురంపై ఉండే కలశంని బంగారం, వెండి లేదా రాగితో తయారు చేసేవారు. ఈ కలశాల్లో ధాన్య విత్తనాలు నింపుతారు. వరి, జొన్న, మొక్కజొన్న, నువ్వులు, రాగులు వంటి నవధాన్యాలు నింపేవారు. ఈ కలశం లోహాలకు విద్యుదయస్కాంత తరంగాలు ఆకర్షించే శక్తి అనేది ఉండదు. పిడుగులు, భారీ వర్షం, తుఫానుల సమయంలో ఎర్తింగ్ చేయడంలో ఈ కలశం అనేది సహాయపడుతుంది. ఇది వాతావరణ మార్పు నుండి గుడి గోపుర నిర్మాణాన్ని సురక్షితంగా ఉంచుతుంది. భూకంపాలు, సునామీలు లేదా పెద్ద వరదలు వచ్చి పంట నష్టం జరిగితే మానవాళి ఆహార భద్రత కోసం మన పూర్వీకులు గోపురం పైన కలశాలలో విత్తనాలు భద్రపరిచేవారు. అవి వేల సంవత్సరాలైనా ఇవి పాడవకుండా ఉండేవి. ప్రతి కలశంలో నింపిన ధాన్యాలు సుమారు 50 కిలోల కంటే ఎక్కువగానే ఉంటాయి. వీటిలో గింజలు సురక్షితంగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, సాధారణంగా థమ్స్ అప్, పెప్సీ, కోకోకోలా వంటి కూల్ డ్రింక్స్ ని పూర్తిగా నింపరు. దీనికి కారణం ఏంటంటే ఇవి కార్బోనేటెడ్ డ్రింక్స్. అదే మజా, ఫ్రూటీ, పల్పీ ఆరెంజ్ వంటి వాటిని పూర్తిగా నింపుతారు. ఎందుకంటే ఇవి నాన్ కార్బోనేటెడ్ డ్రింక్స్. థమ్స్ అప్, పెప్సీ వంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ లో ఉష్ణోగ్రత కారణంగా కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువు విడుదలవుతుంది. బాటిల్ యొక్క ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ వాయువు వేడి కారణంగా ద్రవం నుండి బయటకు వచ్చి విస్తరిస్తుంది. దీనివల్ల బాటిల్లో ఒత్తిడి పెరిగి బాటిల్ పలిగిపోవచ్చు. అలా జరగకుండా గ్యాప్ అనేది ఉంచుతారు. ఇలా కొంతవరకు ఖాళీ ఉంచడం వలన ఆ గ్యాస్ అనేది ఆ ఖాళీ స్థలంలోకి చేరుతుంది. మూత తెరవగానే బయటకు వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా పూర్తిగా నింపిన ఆ గ్యాస్ వల్ల కూల్ డ్రింక్స్ పొంగిపోతాయి మూత తెరవగానే. ఫ్యాక్ట్ నెంబర్ 3, పాత పుస్తకాలు మంచి వాసనను ఎలా ఇస్తాయి? దీనికి కారణం ఏంటంటే మనం కొన్ని లైబ్రరీకి వెళ్లి పుస్తకాలను చదివినప్పుడు వాటి నుండి మంచి వాసన అనేది వస్తుంది. ఇది ఎక్కువ మందికి నచ్చుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ బుక్స్ నుండి వచ్చే స్మెల్ పేపర్ అండ్ ఇంక్ రెండు కలిసి ఇస్తాయి. పేపర్ అనేది వుడ్ నుండి తయారు చేస్తారు. ఈ వుడ్ లో సెల్యులోజ్ అండ్ లిగ్నిన్ అనే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ కొన్ని సంవత్సరాల తర్వాత వేడికి, లైట్ కి, తేమకు ఉంచడం వలన VOC వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ గా మారుతుంది. ఇలా విడుదలైన ఈ కెమికల్స్ మంచి వాసనను ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, రైల్వే ట్రాక్ కింద కంకరాలను ఎందుకు వేస్తారు? ఈ రాళ్లను ట్రాక్ బల్లస్ట్ అంటారు. ఇంతకుముందు రైల్వే ట్రాక్ పైన మధ్యలో చెక్క దిమ్మలు ఉంచేవారు. ఇప్పుడు కాంక్రీట్ దిమ్మలను వాడుతున్నారు. వీటిని సిప్లర్స్ అంటారు. ఒకవేళ ఆ ట్రక్ ని కంకరాలపై కాకుండా నేలపై వేసినట్లయితే ఆ ట్రక్ ఆ రైలు బరువుకి కిందికి అంగుతుంది. వర్షం పడినప్పుడు నీరు త్వరగా ఇంకిపోదు. అదే రాళ్లపైన ట్రక్ వేసినట్లయితే నీళ్లు ఆగవు. చుట్టుపక్కల మొక్కలు కూడా పెరగలేవు. ట్రక్ అనేది కిందకు వంగదు. కొన్ని రైల్వే స్పీడ్ వల్ల వచ్చే వైబ్రేషన్ ని ఇవి తట్టుకుంటాయి. చుట్టుపక్కల ఇండ్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి ఇబ్బందులు అరికట్టడానికి కంకరాలను ఉపయోగించారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు తెలుసా మనలో చాలా మందికి మతిమరుపు అనేది ఉంటుంది. ఈ మతిమరుపు ఉండడం అనేది నిజానికి అధిక తెలివితేటలకు సంకేతమట. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ ప్రపంచంలోనే పబ్లిక్ లైబ్రరీ నుండి ఎక్కువ సార్లు దొంగిలించబడిన పుస్తకం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఒక గంట పాటు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మన చెవిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఎందుకంటే ఒక గంట పాటు మన చెవిలో ఎలాంటి సహజమైన గాలి పోకుండా ఈ హెడ్ ఫోన్స్ అనేవి అడ్డుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మానవుని మూత్రపిండాలు నిమిషానికి 1.3 లీటర్ల రక్తంను శుద్ధి చేస్తాయి. అంటే మనం రోజుకి 1.4 లీటర్ల మూత్రంను విసర్జిస్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు నిల్వ ఉండే పాడవని ఒకే పదార్థం స్వచ్ఛమైన తేనె. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ప్రపంచంలోనే చమురును అన్ని దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసే దేశం సౌదీ అరేబియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ ని ఆన్ చేయండి.